జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామంలో సర్వే నెంబర్ 241 గల భూమిలో అక్రమంగా చర్చి నిర్మించి అందులో ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ అన్యమత ప్రచారం చేస్తూ అక్కడ ప్రజలకు మత మార్పిడి చేస్తున్నారని గురువారం జగిత్యాల రూరల్ తహసీల్దార్కు అక్రమంగా కట్టినటువంటి చర్చిని తొలగించాలని వినతిపత్రాన్ని అందజేశారు హిందూ సంఘాల నాయకులు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిన పద్మాకర్, సహ కార్యదర్శి గాజు సంతోష్, హిందూ వాహిని రాష్ట్ర సంపర్క ప్రముఖ వేముల సంతోష్, ఇటువేని రమేష్, రాగిళ్ల సత్యనారాయణ, గంగాధర్, రాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। జగిత్యాల మండల్ ధర్మారం గ్రామంలో అక్రమంగా చర్చ్ నిర్మాణం చేయడం జరిగింది। చర్చ్ నిర్మాణమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ, వాళ్ళకు భోజనాలు పెడుతూ, వాళ్ళకు మత పదార్థాలు ఇస్తూ, వాళ్ళను ఈ మతం మార్చే ప్రయత్నం జరుగుతున్నది। కేవలము ధర్మారం కాకుండా చుట్టుపక్కల ఉన్న లక్ష్మీపూరే కానీ ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మెల్లమెల్ల ప్రయత్నం చేస్తారు। కాబట్టి అక్కడ ఇలాంటి ఒక్క క్రిస్టియన్ కూడా లేనటువంటి గ్రామంలో చర్చి నిర్మాణం జరిగింది। దాన్ని తొలగించాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది। జై శ్రీరామ్, భారత్ మాతాకి జై।